కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సూచనలు సలహాలతో ప్రతి ఇంట గ్రామంలో తిరుగుతూ సభ్యత్వ నమోదులు చేస్తున్నామని, కార్యకర్తలు ముందుకు వస్తున్నారని, అనుకున్న శాతం త్వరలోనే సభ్యత్వం నమోదు జరుగుతుందని తెలియజేశారు. గతంలో 2 లక్షలు ఉన్న ప్రీమియం ఇప్పుడు 5 లక్షలుగా పెంచి 100 రూపాయలు కడితే 2 సంవత్సరాల పాటు బీమా పథకం ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తకు వెన్నుదన్నుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ అనుసూరి రాంబాబు, బూత్ కమిటీ కన్వీనర్లు అమలాపురం దుర్గాప్రసాద్, పెంకె శ్రీను, అనుసూరి సుబ్రహ్మణ్యం, ఐటీడీపీ ఇన్ఛార్జ్ రేలంగి వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు తిల్లపూడి త్రిమూర్తులు, తాటినాడి రాఘవేంద్రరావు, వెలుగు యేసుబాబు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పనసపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని మేము 26 అక్టోబర్ 2024 నుంచి మొదలెట్టడం జరుగుతుంది. ఈ రోజుకి మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా వచ్చి ప్రతి ఒక్కరు 100 రూపాయలు వాళ్ళ ఇచ్చి ఈ తెలుగుదేశం సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈ సభ్యత్వం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పైన మా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం యొక్క శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఆదేశాలు అనుసారం మేము ఈ పనసపాడు గ్రామంలో సభ్యత్వాలు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ఈ సభ్యత్వాల వల్ల ఉపయోగం ఏంటంటే, ముఖ్యంగా ఒక 100 రూపాయలు సభ్యత్వం తీసుకుని 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ వెంటనే చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చుల నిమిత్తం ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఏవైనా ప్రమాదాలు జరిగి చిన్న చిన్న అంగవైకల్యాలు గట్రా జరిగినా సరే మా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఏమన్నా ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళు ముందున్నారు. అదేవిధంగా మా గ్రామం నుంచి కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఈ సభ్యత్వాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం ఈ సంవత్సరం నుంచి కూడా 5 లక్షలు పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. ముందు అప్పుడు ఉండేది ఇదే పద్ధతి 2 లక్షల దాకా ఉండేది. ఇప్పుడు దాన్ని 5 లక్షలు పెంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వంలో చేసుకుని వాళ్ళకి సద్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని ఇంకా కూడా మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా చూసి మా కార్యకర్తలని నాయకులను కూడా మంచి పొజిషన్లో చూసి ఆయన ఆర్థిక సాయం చేస్తారని, ఈ సభ్యత్వాలు ఇంకా భారీ ఎత్తున మేము ఇంకా చేస్తామని కోరుకుంటూ, మా ఎమ్మెల్యే గారు రాజప్ప గారు ఏదైనా సరే ఏమొచ్చినా సరే అన్నీ ఆయన అందుబాటులో ఉండి ఈ సభ్యత్వాలు చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఏమన్నా ప్రమాదం సాత్తు చిన్న చిన్న హాస్పిటల్ ఖర్చులైనా ప్రతిదీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టి చేయడం జరుగుతుంది. మేము ఆయన ఆదర్శం తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుపుతూ మా గ్రామాన్ని ఇంకా మంచి అందరూ కూడా సభ్యత్వాలు జరిగేలా చూసుకుంటూ చేస్తామని, ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొనడం నా ఎంతో ఆనందంగా ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.